సర్వోన్నతుడును సర్వశక్తిమంతుడు మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసు క్రీస్తు వారి పేరిట మీ అందరికీ కూడా నా నిండు హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుని యొక్క మహా గొప్ప కృపా భాగ్యతను బట్టి దేవుడు గడిచిన కాలం అంతా కూడా మనల్ని తన సజీవమైన లెక్కల్లో కాచి కాపాడి భద్రపరిచి క్షేమం అనుగ్రహించి మరి యొక్క పరిశుద్ధ దినము ఈ యొక్క 2025 సంవత్సరం మార్చి మాసము 2వ పరిశుద్ధ దినంలో దేవుని యొక్క వాక్యాన్ని వినేటువంటి కృపా భాగ్యతను దేవుడు అనుగ్రహించున్నాడు. ఆయన ఎంతైనాను నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, దయగలిగిన దేవుడు, కృపా కనికర సంపన్నుడు. అందుకని దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచి ఆయన యొక్క వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేసుకునేటువంటి కృపా భాగ్యతను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. మనం గొప్పవారమని కాదు, మన యోగ్యులమని కాదు, అర్హత కలిగిన వారమని కాదు, కానీ కేవలము ఆయన యొక్క కృపా కనికరం వల్లనే మనమంటూ జీవించి ఉన్నాం. ఎందరో గొప్పవారు మన ముందు మనకంటే బలాశూరులు, మనకంటే ఆరోగ్యవంతులు, మనకంటే శక్తివంతులు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉన్నారు. కానీ వారికంటే గొప్పవారు మనకు కాదు, కానీ దేవుని యొక్క ఉచితమైన కృపలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి దేవుడు మన సజీవ లెక్కలో ఉంచున్నాడు. అందుకనే మనం దేవుని యొక్క సన్నిధిలో ఎంత గడిపినప్పటికీ మనం ఆయన ఎంతో రుణస్థులమే. ఎందుకంటే శాశ్వతమైన ప్రేమతో ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. విడవక ఆయన కృపా కనికరం మన పట్ల చూపిస్తున్నాడు. కాబట్టి నమ్మకంగా జీవించాలన్నదే ఆయన మన దగ్గర నుండి కోరుకుంటున్నాడు. అటువంటి నమ్మకస్తులుగా మనం ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. దేవుని యొక్క వాక్యంలోకి వెళ్లే ముందుగా ఒక 2-3 విషయాలు మీతో పంచుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ముఖ్యంగా ఈ దినం చెప్పవలసింది, ఈ దినం చూస్తుంటే క్రైస్తవుల యొక్క పరిస్థితులు అన్నీ కూడా ఎంతో భయంకరమైన వేదనకు గురి చేస్తున్నాయి. సంఘాల మీద అనేకమైన ప్రతిదాడులు జరుగుతున్నాయి. అయినప్పటికీ క్రైస్తవులు వారు నెమ్మదిగా ఉంటున్నారు. ఆ నెమ్మదితనాన్ని చూసుకొని ఇంకా పెట్రెళ్ళిపోతూ వారు సంఘాలని కూల్చివేస్తున్నారు, మనుషులు సేవకుల్ని చంపివేస్తున్నారు. వారి యొక్క పిచ్చితనంతో మనుషుడిగా ప్రేమించుకోకుండా మనుషుల్ని బాధించేటువంటి పరిస్థితులు, అది ఏ శాస్త్రం, ఏ ధర్మశాస్త్రం చెప్తున్నదో నాకైతే తెలియదు, కానీ అటువంటి ప్రవర్తించడం అనేది మంచిది కాదు. ఎందుకనంటే ఈ భూలోకంలో మనం కొంత సమయం మాత్రమే గడుపుతాం, కొంతకాలం మాత్రమే మనం ఈ భూమి మీద సజీవ లెక్కలో ఉంటాం. ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే ముందు మనల్ని అనేక మంది ఒక మంచి వ్యక్తిని మేము పోగొట్టుకున్నాం. తను మొదట తప్పులు చేసినప్పటికీ తను సత్ప్రవర్తన కలిగిన వాడై మంచి పేరు తెచ్చుకొని వెళ్ళటం అనేది ఎంతో మంచిది. అటువంటి పేరు తెచ్చుకోకుండా చెడ్డ పేరు తెచ్చుకొని వీడు జీవించినంత కాలం కూడా ఒక సంఘానికి ఒక ద్రోహిగా ఉన్నాడు, లేకపోతే ఒక మతానికి వీడు కొమ్ము కాల్సిన వాడుగా ఉన్నాడు, క్రైస్తవుల్ని చంపేవాడుగా ఉన్నాడు, హింసను పెట్టిన వాడుగా ఉన్నాడు అనేది అటువంటి చెడ్డ పేరు తెచ్చుకోకుండా మంచి పేరు తెచ్చుకునే వారిగా ఉండి ఈ లోకాన్ని విడిచిపెట్టినప్పుడు మన తర్వాత తరములకు కూడా అది ఒక మంచి పేరు తీసుకొస్తుంది. రెండోదిగా అది దేవుని యొక్క నామాన్ని, అది మన పేరు, మన ఘనతను ముందుకు తీసుకుని వెళ్తుంది. అదేవిధంగా మన దేశం కోసం పోరాడిన వారు అనేక మందిని ఈ యొక్క లోకంలో ఈ దినానికి కూడా మనం చెప్పుకుంటున్నామంటే వారు దేశం కొరకు ప్రాకులాడినారు. వారి యొక్క అన్యోన్య సహవాసము వారితో పాటు జీవిస్తున్న ప్రజలందరి పట్ల వాళ్ళు కలిగి ఉన్నారు కాబట్టి వారి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇదేనున్న ఈ యొక్క మాటను మీరు గమనించి క్రైస్తవుల మీద ఎటువంటి దాడులు చేయకోకుండా ప్రేమతో ఆప్యాయత అందరూ కలిసి జీవించాలన్నది అది నా యొక్క ఉద్దేశం, అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. రెండోదిగా చూచినట్లయితే ఈ యొక్క భయానకమైన పరిస్థితుల్లో మానవుడిని ఎంతగానో బాధిస్తున్నాడు అపహాస్యం చేత. రెండోదిగా వారిని అనేక విధాల హింసలు పెట్టడం వలన వారు ఏదో పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తున్నారు, కానీ మానవుని ప్రేమించాలనే మనసు అనేది వారికి రావట్లేదు. మూడోదిగా చూస్తుంటే చాలా బాధాకరమైంది, మన బిడ్డల గురించి మనం ఎంతో భయముతో వణుకుతో జీవించేటటువంటి పరిస్థితులు. ఎక్కడ చూసిన ప్రతి దినము కూడా చిన్న బిడ్డలు సైతం విడిచిపెట్టుకోకుండా ఈ లోకనాథుడైనటువంటి శత్రువు అయిన వాడు మనుషులను చెరపట్టబడి, ప్రత్యేక యవనస్తులు చెరపట్టబడి వారు డ్రగ్స్ కి లోనైపోతున్నారు. రెండోదిగా చూసినట్లయితే ఈ యొక్క లివింగ్ ఇన్ రిలేషన్షిప్ ని ఇద్దరిని ఎంతగానో తల్లిదండ్రులు చదువుకోమని పంపిస్తుంటే వెళ్ళి లివ్ ఇన్ రిలేషన్షిప్స్ లో ఈ యొక్క దినము వెళ్తున్నది. దానివల్ల దెబ్బతింటున్నాయి వారి యొక్క భౌతిక జీవితము, వారి ఆధ్యాత్మిక జీవితం. రెండోది వారి యొక్క మనస్సు అనేది కూడా ఎంతగానో వేదనకు గురి అవుతున్నది. కాబట్టి వీటి విషయంలో ఎవరి బిడ్డలు ప్రత్యేకంగా
ప్రత్యేకంగా. అందుకనే దైవజనుడైన పౌలు ఎవడైనటువంటి నా కుమారుడా, నీ యొక్క చర్యను నువ్వు కాపాడుకో, నీ యొక్క జీవితాన్ని నువ్వు కాపాడుకో అని చెప్పి అలనాడు పేతురు గారిని పౌలు గారు హెచ్చరించినట్లుగా, తిమోతి గారిని హెచ్చరించినట్లుగా ఈ దిన దేవుడు నిన్ను నన్ను కూడా హెచ్చరిస్తారు. మన జీవితాల్లో మనము ఉండేటువంటి ఈ జీవిత ఆయుష్ కాలంలో మన యొక్క పవిత్రతను మనం కాపాడుకుంటూ దేవుడిచ్చినటువంటి ఆ యవ్వన ప్రాయం అవనండి, లేకపోతే నడిప్రాయం అవనండి, వృద్ధమైనటువంటి వయసు అయినప్పటికీ, ఏ వయసు అయినప్పటికీ కూడా మనం ఆయన కొరకు నమ్మకంగా జీవించినప్పుడు ఆయన మహిమ రాజ్యంలో చేర్చబడతారు. కాబట్టి ఈ దినంలో మానవుడికి లోపించింది ఏమిటి అనంటే ఒబీడియన్స్, అనగా విధేయత అనేది ఎంతగానో లోపించింది. ఈ విధేయత గురించి ఈ దినం కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మనుషుడు విధేయతను చూపించవలసిన బదులుగా తల్లిదండ్రులను గౌరవించలేని వారుగా ఉంటున్నారు. భార్య భర్తను గౌరవించలేనటువంటి పరిస్థితిలో ఉంటున్నారు. భర్త భార్యను ప్రేమించలేనటువంటి, అంటే భర్త అంటాడు ఉంటాడు నేను మగవాడిని అని అంటున్నాడు, కానీ దేవుడు మగవాడికి ఒక చట్టము, ఆడదానికి ఒక చట్టం పెట్టలేదు. తన యొక్క పక్క టెముకల నుండి దేవుడు స్త్రీని పాదంలో నుండి తీయలేదు, పురుషుడి పాదంలో నుండి లేకపోతే తలలో నుండి తీయలేదు, సమానంగా తీసి ఉన్నాడు. కానీ ఈ దినం స్త్రీని ఎంత అగౌరవపరిచే విధంగా మగవాడు ప్రవర్తిస్తున్నాడు. దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. ఎందుకనంటే ఈ ఒబీడియన్స్ అనేది, దీని గురించి ఆలోచన చేస్తే స్త్రీ యొక్క పాత్ర ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఒక స్త్రీ తను నిబద్ధత కలిగి, తను విధేయత కలిగినదిగా ఉంటే కుటుంబం కూడా ఒక విధేయత కలిగినటువంటి కుటుంబంగా ఉంటుంది. అదే స్త్రీ కనుక విధేయత లేని స్త్రీగా ఉన్నట్లయితే కనుక ఆ కుటుంబం ఎంతో అల్లకల్లోలుగా ఉంటుంది. నేను ఒక మూలవాక్యాన్ని చూపించి కొన్ని విషయాలు పంచుకోవాలని నేను ఇష్టపడుతున్నాను. మూలవాక్యం నీ కొరకు నా కొరకు పెట్టినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క జీవితం గురించి కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఆ యొక్క విధేయతలో ఉన్నటువంటి మిగుడమైన సత్యాలను కొన్ని మనం నేర్చుకుందాం. రండి, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనము. లెట్ us come to the Hebrews 5th chapter 8th verse. ఈ విధంగా రాయబడి ఉన్నది, ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎవరు ఈయన? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన కుమారుడు. ఎవరి కుమారుడు? నిన్ను నన్ను సర్వ సృష్టిని సృష్టించిన నిర్మాణకుడైనటువంటి యెహోవా దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా ఆయన ఏమి చేయబడ్డాడో తెలుసా? రాయబడి ఉన్నది, తాను పొందిన శ్రమలు. ఈ జీవితంలో ఆయన యొక్క రాకడ ఈ లోకానికి ఒక గొప్ప బంగ్లాలో ఆయన రాలేదండి, ఒక హాస్పిటల్లో ఆయన రాలేదండి ఈ లోకానికి, లేకపోతే ఆయన ఒక మంచి ప్యాలెస్లో నుండి ఆయన రాలేదండి. ఆయన వచ్చింది ఆయన శ్రమభరితమైనటువంటి ఆ పరిస్థితుల్లో, ఆ దినంలో ఒక చట్టాలు ఉన్నప్పటికీ ఆ చట్ట సమయంలో కూడా యేసుక్రీస్తు వారు శ్రమల్లో ఆయన జీవితంలో ఈ లోకంలోకి వచ్చినాడు. ఎలా తెలుసండి? ఆయన ఎక్కడో ఒక అనగారినటువంటి ప్రదేశంలో మానవుడు కూడా చేరనటువంటి ఆ ప్రదేశానికి ఆయన ఈ లోకంలోకి ఒక జగత్తుగా, ఒక లోక రక్షకుడుగా ఆయన ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఆయన అటువంటి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో తెలుసండి? తండ్రి అయినటువంటి దేవుని యొక్క కుమారుడు. ఆ కుమారుడై ఉండి కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన శరీర రీతిగా అనేకమైన శ్రమలను అనుభవించినట్లుగా తెలుస్తున్నది. ఆయన యొక్క దైనందిన జీవితంలో, లేదా ఆయన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో, ఆయన యొక్క దినచర్యలో అనేకమైన శ్రమలు, ఆయనతో ఉన్నటువంటి శ్రమలు ఏంటో తెలుసండి? ఆయనతో పాటు ఉన్నవారు ఆయన ఎక్కడ అవకాశం దొరుకుతుందో ఆయనలో తప్పిదం చూపించి మోసే ధర్మశాస్త్ర ప్రకారం చంపాలని చూసినటువంటి పరిశీలన లాంటి మనుషులు ఆయనతో ఉన్నారు. శాస్త్రం లాంటి పరిస్థితులు ఆ మనుషులు ఆయనతో పాటు ఉన్నారు. కానీ ఆయనలో పాపం అనేది ఇంత కూడా పిండు కూడా ఆయనలో కనిపెట్టలేరు. ఎందుకో తెలుసా? ఆయన పుణ్యాత్ముడు కాబట్టి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి, ఆయన అంత పరిశుద్ధమైనటువంటి దేవుడు, దేవాతి దేవుని యొక్క తండ్రి అయినటువంటి యెహోవా దేవుని యొక్క కుమారుడై ఉండి కూడా ఏమి చేయబడ్డాడో తెలుసండి? శ్రమల వల్ల విధేయతను నేర్చుకున్నాడు. ఆయన జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు ఆయన విధేయతను నేర్చుకున్నట్లుగా ఆయన పరిశుద్ధ లేఖన గ్రంథం సెలవిస్తుంది. నీ జీవితంలో శ్రమలు, నా జీవితంలో శ్రమలు వచ్చినప్పుడు మనం విధేయతను ప్రక్కన పెట్టి మనం ఎంతో మానసికమైన ఒత్తిడికి లోనవుతుంటాం. రెండోదిగా చూసినట్లయితే ఎంతో ఫ్రస్ట్రేషన్కి లోనవుతుంటాం. ఏదైనా ఒక వ్యక్తి పలకరిస్తుంటే ఆ బాధల వల్ల, ఆ శ్రమల వల్ల వారితో మనము ఒక భయంకరమైనటువంటి ఉగ్ర రూపం, అంటే మాట తీరు అనేది ఒక భయంకరంగా ఉంటూ ఉంటుంది. లేకపోతే మన క్రియలు
చర్యలు మన ఎదుటి వ్యక్తికి ఎంతో బాధ కలిగించే విధంగా ఉంటాయి. కానీ యేసుక్రీస్తు వారు దేవాతి దేవుని యొక్క కుమారుడైనప్పటికీ కూడా ఆయన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడు. ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటున్నటువంటి నీవు ప్రభువా నన్ను రక్షించు, నన్ను కాపాడు, నన్ను భద్రపరచు అని చెప్పి యేసుక్రీస్తు వారి పేరిట మనం ప్రార్థన చేస్తాం కదా. ఆ యేసుక్రీస్తు వారు ఈ దిన నీకు నాకు ఏమని చెప్తున్నారంటే, శ్రమల్లో విధేయత నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. శ్రమల్లో నుండి మనకు విధేయత కావాలని ఆయన కోరుకుంటున్నాడు. విధేయత అనేది ఒక మనుషుడికి ఎంతో ప్రాముఖ్యత సంతరిస్తున్నది. ఏదో తీరిగా అంటే ఏదో ఒక థియరిటికల్ గా యేసుక్రీస్తు ప్రభువు he has not proven that he has shown obedience to his father. ఆయన యొక్క తండ్రికి ఆయన obedience చూపించినట్లుగా మాట తెలియలేదు. He has shown through the practical life obedience to his father. ఆయన యొక్క తండ్రికి ఒక దైనందిన జీవితంలో ప్రతి విషయంలో కూడా తండ్రికి ఒక ప్రామాణికంగా ఆయన అంటే విధేయతను చూపించినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా జీవితంలో మన జీవితంలో విధేయత అనేది కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన కుమారుడు, కానీ మనం ఎవరమండి? ఆయన బిడ్డలు మనం చెప్పుకొచ్చున్నాం కదా. మనలో కూడా శ్రమలు వచ్చినప్పుడు మనము కోపోద్రేకులం అవుతున్నామా, లేకపోతే ఇతరులను అసహించుకునే వారిగా అవుతున్నామా, లేకపోతే ఇతరులతో సహవాసం చేయడానికి ఇష్టపడే లేని వారిగా ఉంటున్నామా, లేకపోతే ఇతరులను బాధ పెట్టేవారుగా మనం ఉంటున్నామా, ఇతరులకు మన శ్రమలను వారిపై స్కంధాల మీద వేసి వారు శ్రమ పట్టేటట్లుగా మనం చేస్తున్నామా? అది కాదు కదా. యేసుక్రీస్తు వారు నేర్పించింది ఏంటో తెలుసా? శ్రమలు శ్రమల్లో నుండి ఆయన ఒక మంచి విధానాన్ని, ఒక రూపుని మనకి నేర్పిస్తున్నారు. ఏంటో తెలుసా? విధేయతను ఆయన మనకు నేర్పిస్తున్నాడు. ఆ విధేయతను నేర్చుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదా. ఈ పరిశుద్ధ లేఖన గ్రంథంలో విధేయతను చూపించినటువంటి కొంతమంది స్త్రీలను నేను చూపించాలని ఇష్టపడుతున్నారు. ఆ మాటలను చూపించి నేను టూకీగా చెప్పి అసలు వాక్యంలోకి వెళ్తాం. ఆ శారమ్మ మొదటగా తనకి పిల్లలు లేరని తన భర్తను విసిగించింది, కానీ తన భర్తను ఆమె పిలిచిన పిలిపేంటో తెలుసా? మై లార్డ్, నా యజమానుడా అని పిలిచింది. ఈ దినం ఎంతమంది తల్లులు, ఎంతమంది స్త్రీలు తన భర్తల్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు. వారి పేరు పెట్టి పేరిస్తే పర్లేదు, ఇంకా అది కొంత అనుకుందాం. భయంకరంగా ఆడు గీడు అని పిలుస్తున్నారు. వారు ఎంతో ప్రార్థన చేస్తూ ఉంటారు, ముఖ్య ప్రసంగికులుగా ఉంటూ ఉంటారు. ప్రపంచవ్యాప్తంగా మేము పెద్ద సేవకులని, మాకెంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని లక్షల మంది ఉన్నారు అన్నారు. బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ లైఫ్? ఓ సేవకుడా, నీ భార్య చేత నువ్వేం పిలువబడుతున్నావా? ఇదేమో పేరు పెట్టి పిలవటం అది గొప్పది అనుకుంటున్నావా? శారమ్మ అబ్రహాం అని ఎక్కడ పిలిచినట్లుగా లేదు, మై లార్డ్ అని పిలిచినట్లుగా ఉన్నది. ఈ దినం స్త్రీగా నిన్నటి దినమే స్త్రీల దినోత్సవం చేసుకున్నాము కదా. అది సంతోషమే. ప్రతి స్త్రీ ఒక తల్లిగా, ఒక చెల్లిగా, ఒక భార్యగా, ఒక అక్కగా ఉంటుంది. ఆ పాత్రలో నువ్వు ఎంతవరకు నీ బాధ్యత విధేయతగా ఉంటున్నదని నేర్చుకోవాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనం గమనించినట్లయితే శారమ్మ ఒక మంచి మాదిరికరమైనటువంటి జీవితము. ఆమె చూపించింది ఏంటో తెలుసా? లో బాటుట అంటే ఒబీడియన్స్. షీ హాస్ షోన్ ది ఒబీడియన్స్ బై ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యానికి ఆమె విధేయత చూపించినట్లుగా తెలుస్తున్నది. రెండవదిగా మనం గమనించాం, మన సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు నిర్మించినటువంటి ఆదాము గారి పక్కటెంపుకున్నటువంటి మన ఆదిమ తల్లి భర్తను ప్రక్కత్రోవలోకి నడిపించే ఒక తల్లిగా అయిపోయినది. ఆమె భర్త చెప్పి ఉన్నాడు, ఆ చెట్టు పండు తిన్న దినంనే మన జీవిత పరిస్థితులు మారిపోతాయి అని అంటే, మూడో వ్యక్తి యొక్క మాటను విని ఆ తల్లి ఆ యొక్క మాటకు లోబడిపోయింది. ఈ లోకానికి శాపం తీసుకొని వ్యక్తిగత జీవితానికి తన శాపం అనుభవిస్తే పర్లేదు. సర్వ సృష్టికి ఆది కాండము 2-3 అధ్యాయంలో చూసినట్లయితే అక్కడ ఆ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితులు దేవుని యొక్క ఉగ్రతకు లోనట్లుగా తెలుస్తున్నది. దేవుడిచ్చినటువంటి అత్యంత లగ్జరియస్ లైఫ్ అయినటువంటి ఆ ఏదోను వనంను విడిచిపెట్టి ఆ ఏదోను వనంలో నుండి బయటికి ఆ పురుషుడు వచ్చేటట్లుగా ఒక నాందికి ఆ తల్లిగారు అయినది. ఇంకా కొంతమందిని చూసినట్లయితే రూతు గారిని చూచిద్దాము. రూతు గారు గమనించినట్లయితే ఇదిన్న స్త్రీలు అతని హత్తుకొని ఉండేవారు స్త్రీలుగా వచ్చినారా? నీ ప్రజలే నా ప్రజలు, నీ దేవుడే నా దేవుడు అని అన్నటువంటి అటువంటి రూతు మళ్ళీ ఇదన్న ఎంతమంది ఉన్నారు? ఓర్ఫా లాగా కొంత పైన కొనసాగించింది. ఎప్పుడైతే అమ్మా మీరు వెళ్ళిపోండి అంటే ఓర్ఫా అత్తగారిని ముద్దు పెట్టుకొని అక్కడితో వెళ్ళిపోయింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా
కూడా ఓర్ఫా గురించి రాయబడి ఉండలేదు. కానీ నీ ప్రజలే నా ప్రజలు, నా జీవితం ఏమైనా పర్లేదు, నీవే ఈ దినం నుండి నాకు తల్లివి, నీ గృహంలోకి నేను వచ్చి ఉన్నాను కాబట్టి అని చెప్పి తల్లినిగా అత్తగారిని ఒక తల్లిగా భావించి అత్తతో పైన కొనసాగించి కష్టాలు వచ్చి శ్రమలు వచ్చి ఆహారం సమకూర్చినటువంటి పరిస్థితుల్లో కూడా రూతు గారు తన జీవితాన్ని తిరిగి చూడలేదు. నా జీవితము నా అత్తగారితో ముడిపెట్టుబడి ఉండాలి, నా అత్తగారి ప్రజలు ఎవరై ఉన్నారో వారే నా ప్రజలు అనుకుంది, నా అత్తగారి దేవుడు ఎవరై ఉన్నారో ఆయనే నా దేవుడు అని అనుకుంది రూతమ్మ. అందుకని ఈ దినానికి కూడా ఒక గ్రంథంలో రూతు గారి గురించి రాయబడి ఉన్నది. ఇజబేలు గురించి మనం గమనించినట్లయితే ఒక భయంకరమైనటువంటి స్త్రీ. ఈ దినంలో ఇటువంటి స్త్రీలు, ఇటువంటి ఇజబేలు ఎంతో మంది వెళ్ళిపోయి ఉన్నారు, ఎంతో మంది మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. మనుషుడి యొక్క ప్రాణం తీయడానికి హేరోదుని వలె తయారైపోతున్నటువంటి వారు ఉన్నారు. ఇజబేలు వలె ప్రాణం తీయటానికి ఎట్లా తెలుసండి, ఒక గొప్ప దైవజనుడిని చంపటానికి పురుకొల్పుకున్నటువంటి భయంకరమైనటువంటి స్త్రీ. ఈ స్త్రీ లాంటి స్త్రీలు ఈ దినంలో ఒకవేళ మీరున్నారేమో, ఒక ప్రేమతో మీ సహోదరుడిగా మీ కుమారుడిగా ఆర్జిస్తున్నాం, అటువంటి జీవితాన్ని విడిచిపెట్టి ఇగో రూతు గారి వల్లే, ఒక ఎస్తేరు గారి వల్లే, ఎస్తేరు తన ప్రజల కొరకు ఒక రాజు దగ్గర నుండి ఒక మంచి నమ్మకత్వాన్ని సంపాదించుకున్నటువంటి ఆ తల్లిగా ఏ విధంగా ఉన్నదో ఈ యొక్క మహిళా దినోత్సవం రోజున మళ్ళారా మీరు కూడా అటువంటి విధేయత కలిగి ఏ విధంగా అయితే రూతు గారు ఎస్తేరు గారు ఉన్నారో ఆ విధంగా మీరు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. అదే విధంగా మరియమ్మ గారి గురించి తన యవ్వన చిన్న ప్రాయం 13, 14 లేకపోతే 15 ఇయర్స్, బట్ ఆమె లోకం గురించి ఒక లోక రక్షణ అనుభవించడం కొరకు తను లోకమంతా కూడా తన మీద మోషే ధర్మశాస్త్ర ప్రకారం అయితే ఆమెను చంపాలి, కానీ ఆమె దేవుని వైపు చూచినది. ఆమె ఒక లోక రక్షకుడిని, ఎన్నో నిందలు అనుభవించింది, ఎన్నో శ్రమలు అనుభవించింది. అందుకని ఈ లోకానికి ఒక రక్షకుడిని ఇవ్వగలిగింది. ఈ మాటల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏం తెలుసా? Your obedience makes your life in you to prosperity. What is your mission? What is your vision? It depends upon your life to prosperity. నీ జీవితము ఒక మిషన్, ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు, ఒక దర్శనాన్ని కలిగి ఉన్నప్పుడు నీ జీవితం ఫలప్రదంగా మార్చబడుతుంది. అట్లా ఫలప్రదంగా మార్చబడాలంటే నువ్వేమి చేయాలో తెలుసా? విధేయత కలిగిన వాడిగా విధేయత కలిగిన దానిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నది. అసలు విధేయత అంటే ఏమిటో కొన్ని విషయాలు ఈ దినం చూసుకొని మనం ముందుకు కొనసాగిపోతాం. నెంబర్ 1, విధేయత అంటే ఏమిటనంటే, విధేయత అంటే ఆలస్యము చేయనిది, ఆలస్యం చేయకోకుండా ఉండేది విధేయత. ఈ మాట గురించి గమనించినట్లయితే మత్తయి సువార్తలోకి మత్తయి సువార్త 4వ అధ్యాయంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ ఒక వ్యక్తులు ఏమి చేస్తున్నారంటే విధేయతకి ఏంటో ఒక భాష్యాన్ని అక్కడ చూపిస్తున్నారు. 4వ అధ్యాయము 18 నుండి 22 వరకు ఈ మాటలు ఉన్నాయి. యేసు గలిలయ సముద్ర తీరున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని కుమారుడైన ఆంద్రెయ అనే 2 సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జాలరులు, ఆయన నా వెంబడి రండి. ఇక్కడ వారు జాలరులు, దే ఆర్ ఫిషర్ మ్యాన్స్. when Jesus called them, then they obeyed. దాని దేవుని యొక్క మాటకి విధేయత చూపించినట్లుగా తెలుస్తున్నది. వారు జాలరులుగా ఉన్నాము కదా, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పెట్టు జాలరులుగా చేయదను. మనుషులను పట్టు. నువ్వు ఒకవేళ చేపలు పట్టుకున్న ఒక జాలరువేమో, కానీ నేను నిన్ను చేపలు పట్టి జాలరులు కాదు, నిన్ను మనుషులను పట్టు జాలరుగా చేయటము అని చెప్పేసి అంటూ తర్వాత వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి they showed their obedience towards the word of God. దారు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినారు. వెంటనే అనే పదం అక్కడ అంటే they are not thought anything, they are not seen the lives, what is going to happen in our life. They had obeyed their word, they had obeyed to the word of God. దేవుని యొక్క మాటకి వారు ఒబే అయిపోయి ఉన్నారు. అవ్వటం వలన వాళ్ళు ఏం చేశారు తెలుసా? నాట్ ఓన్లీ ఒబే, they carried their lives to the Lord. దేవుని యొక్క వైపు వారి జీవితాలను వెంబడించినట్లుగా ఆయనను వెంబడించి ఆయన అక్కడ నుండి వెళ్ళి బెతనీ కుమారుడైన యాకోబు అతని సహోదరుడైన యోహాను అనే 2 సహోదరులు తమ తండ్రి బేతైని బాగు చేసి చూస్తుండగా వారిని పిలిచిన వెంటనే వారు తమ దోణెను తమ తండ్రిని విడిచిపెట్టి ఆయనను వెంబడించెను. ఇక్కడ ఈ మాటను బట్టి చాలా మంది అంటుంటారు తల్లిదండ్రులను విడిచిపెడుతున్నారు ఏంటి అని చెప్పి అనేకమైనవి మనం చూస్తున్నాం డిబేట్స్. కానీ నేను అంటాను, దేవుని కొరకు ఈ తాత్కాలికమైన తల్లిదండ్రులు విడిచిపెట్టమని అక్కడ కాదు, కానీ నువ్వు ప్రాముఖ్యతను
ఇవ్వాలో ఆ ప్రాముఖ్యతను ఇచ్చే క్రైస్తవుడిగా నువ్వు ఉండాలి. నీ భర్తని విడిచిపెట్టి రమ్మని దేవుడు ఎక్కడ చెప్పలేదు. నీ భార్యని విడిచిపెట్టి రమ్మని దేవుడు ఎక్కడ అనలేదు. నీ బిడ్డని విడిచిపెట్టమని అనలేదు. కానీ నీ జీవితంలో యూ హ్యావ్ టు గివ్ ప్రయారిటీ టు ది లార్డ్. దేవునికి ఒక ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వాలి. దేవుని కొరకు జీవించాలి, దేవుని వెంబడించాలని ఒక స్థానం ఇవ్వాలనే ఆలోచన కలిగిన వ్యక్తిగా నువ్వు ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఈ యొక్క సీమోను, ఆంద్రయ, తర్వాత యోహాను గారు వీళ్ళందరూ కూడా ఏమి చేశారు తెలుసండి? దేవుని యాకోబు గారు వీళ్ళందరూ కూడా దేవుడు ఎప్పుడైతే మీరు నన్ను వెంబడిస్తారా అని అంటే ఏమాత్రం తడు చేయకోకుండా వారు లోపడిపోయారు. అందుకని ఈ దిన క్రీస్తు సాక్షులుగా ప్రపంచవ్యాప్తంగా పిలువబడుతున్నారు. ఈ దిన నీ జీవితం, నా జీవితం ఎలా ఉన్నది? మనం దేవుని యొక్క మాటకు లోబడిన వారిగా ఉన్నామా? దేవుని మాటకు విధేయత చూపించే వారుగా ఉన్నామా? ఒక వ్యక్తి, వీరు మాత్రమే కాదు, నపుంసకుడైనటువంటి ఒక వ్యక్తి అపొస్తలుల కార్యంలోకి మనం వెళ్ళినట్లయితే అపొస్తలుల కార్యము 8వ అధ్యాయంలో ఒక మాట అక్కడ రాయబడి ఉంటుంది. అపొస్తలుల కార్యము 8వ అధ్యాయము 35-36 ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు తన్ను గూర్చి వేరొకరిని గూర్చి దయచేసి ఫిలిప్పున్నాడు. అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖను అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించను. ఆ దేవుడు ఏమి చేసిన నపుంసకుడిని దేవుని యొక్క సువార్తకు వెంటనే సువార్త ప్రకటించినప్పుడు అక్కడ భక్తుడు నపుంసకుడు మారు మనసు కలిగినటువంటి బాప్తిస్మం తీసుకున్నట్లుగా తెలుస్తున్నది. నీ జీవితంలో ఎన్ని వాక్కులను వింటున్నావో, నీలో నిజమైన బాప్తిస్మ అనుభవంలో నీ జీవితంలో ఉన్నదా? మారు మనసు కలిగిన పశ్చాత్తాప హృదయం అనేది నీలో ఉన్నదా? దేవుని కొరకు జీవించాలని తపన నువ్వు కలిగిన వ్యక్తిగా ఉన్నావా? లేకపోతే నా జీవితం ఇంకా దేవుని కొరకు రావాల్సిన సమయం ఏమున్నదిలే అని చెప్పి నీ సమయాన్ని తృణీకరిస్తున్నావా? నెంబర్ 1, వారి శిష్యులు అయినటువంటి యోహాను గారు కానీ, తర్వాత యాకోబు గారు కానీ, సీమోను కానీ, ఆంద్రేయ గారు కానీ వారు తడు చేయకోకుండా ఎప్పుడైతే నన్ను వెంబడిస్తావా అని చెప్పి అడిగినప్పుడు వారు ఏమాత్రం వెనుకకుండా దేవుని వెంబడించిన వారిగా ఉన్నారు. వారు ఆలస్యం చేయకుండా దేవుని చూపించినటువంటి వ్యక్తులుగా కనిపిస్తారు. దిస్ ఇస్ కాల్డ్ రియల్ ఒబీడియన్స్. ఇదే నిజమైనటువంటి విధేయత. రెండోగా చూసినట్లయితే విధేయత ఏమిటంటే సందేహింపలేనిది విధేయత. ఈ మాత్రం మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలోకి వెళ్తాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలోకి మనం వెళ్ళినప్పుడు 7-8 వచనాలు, విశ్వాసమును బట్టి నోవహు అది వరకు చూడని సంగతులను దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణకు ఒక ఓడను సిద్ధము చేసును. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి నీతికి వారసుడాయను. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాసంగా పొందనున్న ప్రదేశమునకు బయలువెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళను అది ఎవ్వరు ఎరుగక బయలుదేరను. అంటే దేర్ ఇస్ నో డౌట్. ఇక్కడ గమనించినట్లయితే నోవాహు గారి గురించి కనిపిస్తుంది, అబ్రహాం గారి గురించి కనిపిస్తుంది. అబ్రహాం గారు అప్పుడు వరకు విగ్రహం చేసుకొని అమ్ముకునేటువంటి వారి యొక్క బ్యాక్గ్రౌండ్ కలిగినటువంటి వ్యక్తి. అయితే నువ్వు విడిచిపెట్టు, నీ సమస్తాన్ని విడిచిపెట్టు. ఆదికాండము 12వ అధ్యాయం 1వ వచనంలో మనం 1, 2, 3 వచనాలు చూసినట్లయితే అబ్రహాం గారిని పిలిచినప్పుడు అబ్రహాం గారు ఏమాత్రం కూడా సంశయించలేదండి. సంశయించుకోకుండా సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఆనందంతో ముందుకు పైన కొనసాగించున్నాడు. రూతు గారు ఆమె మోయాబీయురాలైనప్పటికీ కూడా ఎక్కడ కూడా ఆమె ఆలోచన చేయకోకుండా తన అత్తతో కలిసి సందేహింపకోకుండా నీ దేవుడే నా దేవుడు, నీ ప్రజలే నా ప్రజలు అని చెప్పి తను ముందుకు కొనసాగించిందండి. అందుకనే రూతమ్మ గారి గర్భంలో నుండి లోకరక్షకుడైనటువంటి ఆ తరంలో నుండి లోకరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారు వచ్చినట్లుగా తెలుస్తున్నది. ఈ మాటలు వింటున్నటువంటి నీవు నిజమైన ఒబీడియన్స్ నీలో రావాలనంటే మొదట నీలో ఉన్నటువంటి నేచర్, ఆ యొక్క అనుమానం అనేటువంటి నీలో నుండి పోయి సంశయించుకోకుండా, తడువు చేయకోకుండా దేవుని కొరకు వెంబడించేవారుగా ఉండాలి. నీలో సందేహం ఒకవేళ ఈ దినం వరకు ఉందేమో, నేను దేవుని కొరకు నేను లోబడాలనంటే ఇది విడిచిపెట్టాలి, అది విడిచిపెట్టాలి. ఒక మాట నేను చెప్పి ముందుకు వెళ్తాను. ఈ యొక్క మాటను ఒక దినం నేను ఒబీడియన్స్ అనే కాన్సెప్ట్ గురించి వేరే వాక్యం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తి, నేను ఉద్యోగం చేస్తున్నాను, అయితే ఈ ఉద్యోగంలో కొన్ని తప్పని పరిస్థితుల్లో నేను చేస్తున్నాను, ఆ తప్పని పరిస్థితులు నేను విడిచిపెట్టి రావాలా అని చెప్పేసి అన్నప్పుడు
బహుధైర్యంగా విడిచిపెట్టి రావాలి అని అన్నప్పుడు ఆయన అన్నాడు, వాటిని నేను విడిచిపెడితే నాకు ఉద్యోగం ఉండదు అని అన్నాడు. ఆ ఉద్యోగం వైపు చూసుకున్నాడు, కానీ ఆ దేవుడు ఇచ్చినటువంటి మాట వైపు చూసుకున్నాడు. అందుకని వెంటనే ఆ లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆ యొక్క ధనవంతుడు ఇగో ఒంటె ఆ సూదిలో సులభము, కానీ ధనవంతుడు దేవుని రాజ్యానికి రావడానికి అది కష్టతరం అన్నట్లుగా ఆ యొక్క వ్యక్తి దేవుని యొక్క సన్నిధానం దూరం వెళ్ళిపోయి ఈ దేవుని లోకాశలో వెళ్ళిపోయి ఉన్నాడు. నా ప్రియ సహోదరు, నా ప్రియమైన సహోదరి, ఈ మాటలు వింటున్నావా? ఈ మాటల ద్వారా నీ జీవితంలో కూడా దేవుడు లోబడాలంటే ఇంకా ఇక్కడ సంశయం అనేది నీలో ఉన్నదా? అంటే నీలో ఇంకా కూడా అనుమానం అనేది ఉన్నదా? ఇంకా నీలో డిజోబీడియన్స్ అనేది ఉన్నదా? ఈ దేవుడు అంటున్నాడు, కమ్ లీవ్ ఆల్ దోస్ డిజోబీడియన్స్, కమ్ టు మీ, ఐ విల్ షో యు వాట్ ఇస్ ద ఒబీడియన్స్, నేను నీకు చూస్తాను అని చెప్పి ఆయన హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 చూపించి ఆయన శ్రమలు అనుభవించి దానిలో నుండి విధేయత నేర్చుకున్నట్లుగా నేను కూడా విధేయత నేర్చుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మూడోదిగా చూసినట్లయితే విధేయత అంటే బలవంతము కాక మనస్ఫూర్తిగా చేయనదే విధేయత. కొన్నిసార్లు విధేయత అంటే ఇదిగో నువ్వు లోబడు అని చెప్పి మన బిడ్డల్ని మనం కొన్నిసార్లు బలవంతం చేస్తుంటాం. ఎందుకనంటే వారికి తెలిసి తెలియని ఊహకు అందనటువంటి ఆలోచన విధానం వాళ్ళకు ఉంటది. కాబట్టి ఇదిగో ఇది తప్పు నాన్న, ఇది చేయకూడదు, పాప ఇది తప్పు, ఇది చేయకూడదు అని మనం చెప్తాం. ఎందుకో తెలుసా? ఒకవేళ వారు చేసి ఎక్కడ శ్రమల్లో పడతారేమో, అవసరమైతే తల్లిదండ్రులుగా మనం ఏం చేస్తామంటే బిడ్డల మీద ఒక చిన్న మందలింపు చేస్తుంటాం. కానీ దినం ఆ మందలింపులు కూడా ఎంతో భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ మాట ద్వారా మనం ఏం నేర్పించాలో తెలుసా? బలవంతం చేసి మనం లోబడటం కంటే కూడా నువ్వు మనస్ఫూర్తిగా దేవునికి లోబడే వారిగా ఉండాలి. ఈ మాటలను 2 కొరింథీయులకు రాసిన పత్రికలో నేను చూపించాలని ఇష్టపడుతున్నాను. 2 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఇక్కడ రాయబడి ఉన్నది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఈ మాట ఈ విధంగా రాయబడి ఉన్నది. 9వ అధ్యాయము 7-8 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. ఇక సనుగు కొనకయు బలవంతము కాదు, ప్రతి వాడు తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవునికి నీ సమయాన్ని ఇవ్వాలి, దేవునికి నీ ఆరోగ్య నీకు ఇచ్చినటువంటి ఆ జీవాన్ని దేవుని కొరకు ఇవ్వాలి. ఎందుకంటే ఆయన జీవాధిపతి కదా. ఎంతవరకు నువ్వు నీ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నావు? నీవు దేవుని సన్నిధిలో పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని చదువుతూ ఆ పరిశుద్ధ లేఖన గ్రంథంలో ఆయన మాట్లాడిన మాటల ద్వారా నువ్వు ప్రార్థన చేసే వరకు మనం ఉన్నామా? ఇదేమన్నా జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో ఎందుకు ఆ విధంగా లేమో తెలుసా? మన జీవితంలో సనుగుట అనేది మనలో ఉన్నది. మన జీవితం బలవంతమైనటువంటి కార్యాలు నిజమే. ఈ లోకంలో ఎక్కడ చూసినా బలాత్కారంతో నిండిపోయినది. ఇదిగో ఒక మన బాబు లేకపోతే మన పాప మన పిల్లలు స్కూల్కి వెళ్ళి లేకపోతే కాలేజీకి వెళ్ళి వస్తారు అంటే భయంతో నిండిపోయినటువంటి జీవితము. ఈ దిన మొన్నటి దిన ఒక వీడియో నేను చూస్తున్నాను. వారు చదువు నిమిత్తము హైదరాబాద్ పట్టణానికి శ్రీకాకుళం జిల్లా నుండి వెళ్ళి పాప నా వలే ఈ యొక్క పనులు చేసుకుని బ్రతికే పాప కాకూడదు కదా, మంచిగా చదువుకున్నది, ఇంజనీరింగ్ లో మేము జాయిన్ చేసాము అని చెప్పి ఆ బిడ్డని పంపిస్తే ఆ బిడ్డ హైదరాబాద్కి వెళ్ళిపోయి హైదరాబాద్ లో తనతో పాటు సీనియర్ గా ఉన్నటువంటి ఒక వ్యక్తితో సహజీవనం అంటే లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉండి ఆ లివింగ్ ఇన్ రిలేషన్షిప్ లో 4 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది. 4 సంవత్సరాలు కొనసాగుతున్న తర్వాత జరిగినది ఏమిటి తెలుసా? ఆ యొక్క కుమార్తె ఆ బిడ్డ ఇప్పుడు ఆ వ్యక్తికి పాతది అయిపోయినది. ఇప్పుడు అంటున్నాడు, నాకు నీతో పని లేదు, ఒకవేళ నువ్వు ఉండాలనుకుంటే నేను వేరే వివాహం చేసుకుంటాను, కానీ నీతో కూడా ఉంటాను. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి మానవుడి యొక్క మనుగడ. దేర్ ఇస్ నో ఒబీడియన్స్ టువర్డ్స్ ది పేరెంట్స్. ఇదన్న తల్లిదండ్రులు ఏ మాత్రం కూడా విధేయత లేదు. ఎంత కష్టపడి వాళ్ళ అక్కడి నుండి ఇక్కడి నుండి అప్పుడు తీసుకొచ్చి ఆ బిడ్డ మావలే కాకుండా వారు ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని తల్లిదండ్రులు వారికి లేకపోయినా స్థితిని మించినటువంటి పరిస్థితుల్లో వారు సుఖాలను సైతం విడిచిపెట్టి బిడ్డల కోసం ప్రాకులాడుతుంటే ఈ దిన బిడ్డలు ఇచ్చేటువంటి బహుమానాలు ఏంటండి? తల్లిదండ్రులకి ఏమిటో తెలుసా? దుఃఖాన్ని. వారి తల్లిదండ్రులకి గుండె దుఃఖాన్ని, శోకాన్ని తీసుకొని వస్తున్నారండి. ఈ మాటలు ఎందుకు చెప్తున్నాను తెలుసా? వాళ్ళు బలాత్కారమైనటువంటి కార్యాల్లోకి వెళ్ళిపోతున్నారు. బలాత్కార క్రియలు వారి జీవితంలోకి వచ్చేసినాయి. ఎందుకో తెలుసా? వారి జీవితం వారికి లోపాటు అనేది లేదు. There is no obedience towards the parents. There is no obedience towards the word of God. There is no obedience that God is looking their life. వారి జీవితాన్ని దేవుడు చూస్తున్నాడనే భయం లేదు.
దే వాంట్ టు ఎంజాయ్ దేర్ లైఫ్. వాట్ ది లైఫ్ ఇస్ దేర్, దే వాంట్ టు ఎంజాయ్ విత్ దట్ లైఫ్. ఈ దిన వారి జీవితాలు ఎందుకు అకలాతుకలం అయిపోయినాయి తెలుసా? ఆ బిడ్డ చివరికి వచ్చే సంఘటన ఏంటో తెలుసా? ఇంకా నేను బ్రతకలేను, ఇంకా ఆ యొక్క బిడ్డకి జరిగింది ఏంటో తెలుసా? గర్భం వస్తే ఈ ఇద్దరు కలిసి వెళ్ళి పర్లేదు, ఆ యొక్క చాకచక్యంగా ఆ మగవాడు చెప్పాడు, ఇప్పుడే వద్దు, పిల్లల తర్వాత చూద్దాం, గర్భం తీయించుకున్న తర్వాత నువ్వంటే నాకు ఇష్టం లేదు, ఒకవేళ ఉండాలి అని అనుకుంటే నాతో పాటు ప్రక్కన ఉండు, అప్పుడప్పుడు నేను వస్తాను. ఎంత భయంకరమైన పరిస్థితి అండి. ఈ దిన ఆడపిల్లలు నమ్మి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? దే ఆర్ డిజోబింగ్ దే వర్డ్ ఆఫ్ దేర్ పేరెంట్స్. వారి యొక్క తల్లిదండ్రుల మాటకు వారు అవిధేయత చూపిస్తున్నారు కాబట్టి వారి లైఫ్ డిజోబీడియన్స్ లైఫ్లోకి వెళ్ళిపోతుంది. అంటే విధేయత లేనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోతుంది. చివరికి బలత్కారమైనటువంటి మరణాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఏదైనా అటువంటి బలత్కారమైన మరణాలు లేకుండా తల్లిదండ్రులు చెప్పుకుంటున్నప్పుడే వారి మాటకు నువ్వు సనుక్కొనుకోకుండా లోబడిపో. నీ తల్లిదండ్రులు ఒకవేళ చదువుకుంటలో తక్కువ అది నేను కాదన్నాను, వారి స్థితిగతులను బట్టి ఎంత దేవుడు వారికి పరిమాణం ఇస్తే ఆ పరిమాణం, కానీ వారి జీవితం ఉన్నది ఏంటో తెలుసా? జీవితం అనే వారి ప్రాక్టికల్ లైఫ్, వారి యొక్క జీవిత అనుభవాలు ఉన్నాయి చూసారా? తల్లిదండ్రుల మాటకు బిడ్డలు లోబడటం నేర్చుకోండి. ఆ లోబాటు వారి జీవితాన్ని ఒక సస్యశ్యామలంగా మారుస్తుంది, వారి జీవితాన్ని ఒక ఫలప్రదంగా మారుస్తుంది. వారు బలత్కారమైన క్రియలు పడిపోకుండా వారి జీవితాలు ఒక మంచి ఉన్నతమైన స్థానంలోకి నడిపించబడతాయి. నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, నా కుమారుడా, నా కుమార్తె, ఈ మాటలు వింటున్నావేమో ఒక యవన బిడ్డగా నీ జీవితంలో ఈదను నేర్చుకోవాల్సింది ఏంటి తెలుసా? నీ తల్లి నీ తండ్రి వారి చెమటలు ఓర్చి నీ కొరకు పడుతున్న కష్టము, స్థితిగతి లేకపోయినా ఆ తోటి సహోదరుల దగ్గర సహోదరుల దగ్గర లేకపోతే బంధుమిత్రుల దగ్గర లేకపోతే ఇరుగు పొరుగు వారి దగ్గర తీసుకొచ్చి అప్పులు పెట్టి మిమ్మల్ని చదివిస్తుంటే మీరు ఏదో ఒక దిన నా కుమారుడు ఒక ప్రయోజకుడు అవుతాడు, నా కుమార్తె ఒక ప్రయోజకురాలు అవుతుంది. ఆ ప్రయోజకులు అయినప్పుడు మా స్థితిగతులు ఆ ఆనందం చాలు, మా రక్తం అమ్ముకోను, మా చెమటను రక్తంగా మార్చు, ఏదో విధంగా మా బిడ్డల్ని చదివించాలని ప్రాకులాడుతుంటే ఈ దినం బలత్కారమైనటువంటి క్రియల్లోకి నా కుమారుడా నా కుమార్తెను వెళ్ళిపోతున్నావేమో. అందుకనే దైవజనుడు కొరింథీ సంఘానికి రాస్తూ 11 అధ్యాయం ఇప్పుడు చదివినటువంటి మాటలో అక్కడ రాయబడి ఉన్నది కదండి. ఆ మాటల నుండి నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏమి తెలుసా? ఈ మాటల నుండి చూడండి ఇంకొకసారి, సనుక్కొనక బలవంతంగా ప్రతి వాడును తన హృదయములో, మన హృదయంలో దేన్ని ఏలనీయాలో తెలుసండి? నువ్వు నిశ్చయించుకున్న ప్రకారం ఉత్సాహముగా ఇచ్చువాన్ని ప్రేమించును, మరియు అన్నిటి అందు ఎల్లప్పుడూ మీరు సర్వ సమృద్ధి గలవారే. నీ జీవితంలో సర్వ సమృద్ధి కావాలనంటే నీ యొక్క ఒబీడియన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు లోబడటం అనేది నిన్ను ఒక ప్రాస్పరిటీలోకి నడిపేది. యువర్ లైఫ్ విల్ బి ఫ్రూట్ఫుల్ లైఫ్. If you disobey, your life is a miserable life. నీ జీవితము ఒక అకలాతుకలం అయిపోకుండా ఉండాలనంటే నువ్వు లోబడినటువంటి వ్యక్తిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తున్నది. అంత మాత్రమే కాదు, 4వదిగా చూసినట్లయితే అసలు విధేయత అనగా ఏమిటనేది అంటే బాధపడకుండా పని చేయడమే. ఏంటి ఆ బాధపడకుండా పని చేయటం అని అంటే నువ్వు గమనించినట్లయితే ఆది కాండంలోకి వద్దాం. ఆది కాండం 37 అధ్యాయంలోకి వచ్చినట్లయితే అక్కడ ఒక వ్యక్తిని గురించి మనం చూడగలుగుతాం. ఆది కాండము 37 అధ్యాయంలో మనం గమనించినట్లయితే 12 నుండి 17 వరకు ఉన్నటువంటి మాటలను చూద్దామండి. అతని సహోదరు షెకెము తన తండ్రి మందను మేపుటకు వెళ్ళిరి. అప్పుడు ఇశ్రాయేలు యోసేపును చూచి, ఇక్కడ యోసేపు గారి జీవితాన్ని మనం చూస్తున్నాం. యోసేపు గారి జీవితంలో బాధపడేటువంటి పరిస్థితులే, తన అన్నలు చేసిన పరిస్థితులు, దేవుడు చూసిన దర్శన భాగ్యతను తన తండ్రికి చెప్తుంటే వారు తెచ్చుకున్నది ఏంటో తెలుసా? తమ్ముడి మీద ఈర్ష్య తెచ్చుకున్నారు. సరి చేసుకోవాల్సిన బదులుగా ఈర్ష్య తెచ్చుకున్నారు, కోపం తెచ్చుకున్నారు. తన తమ్ముడిని ఏ విధంగా చెప్పాలనే అవకాశం కోసం ఎదురు చూచున్నారు. అయితే ఎక్కడో దేవుని కృపా కనికరం ఒక సహోదరులో ఉండి ఇదిగో ఆ గోతులు వేసినప్పుడు మరలా తిరిగి తీసుకొచ్చి ఎంతకంటే గొప్ప భాగ్యం మనకి ధనం వస్తుందని అనుకొని ఐగుప్తీయులకు వారిని అమ్మివేసినట్లుగా తెలుస్తున్నది. ఐగుప్తు దేశానికి ఆయన అమ్మివేయబడినట్లుగా తెలుస్తున్నది. ఐగుప్తులోకి వెళ్తే యూసుఫ్ గారిని దేవుడు విడిచిపెట్టాడండి. ఆ విధేయత ఏమి చేస్తుందో తెలుసండి? తన అన్నల్ని ఎక్కడ కూడా తిరిగి కొట్టిన వాడుగా యోసేపు గారు లేరు. తన అన్నల్ని ఎక్కడ బాధించిన వాడిగా లేడండి. ఒక బానిసగా అమ్మి వేసినప్పుడు ఒక బానిస అయిపోయాడు కదండి. ఒక బానిసగా వారు తీసుకొని ఐగుప్తు దేశంలోకి వెళ్ళి ఒక పనివారంగా పెట్టి ఉన్నారు. ఆ పనివాడిని దేవుడు ఏమి చేస్తున్నాడు తెలుసండి? జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడ తెలుసండి? విధేయత. ఇట్ హ్యాస్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ అపాన్ ది ఒబీడియన్స్ దట్ జోసెఫ్ హస్ షోన్. యోసేఫ్ గారు ఆ ఒబీడియన్స్ ఎక్కడైతే చూపించున్నాడో ఆ విధేయత ఆయన ఏం చేస్తుందో తెలుసండి? తన జీవితాన్ని
ఒక ఉన్నతమైన స్థానంలోకి తీసుకువెళ్ళింది. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో కుమిలిపోతున్నావో, నీ జీవితంలో బాధలు అవి తాత్కాలికమే అయినప్పటికీ ఆ బాధల్ని తట్టుకోలేకపోతాం. మానవులుగా మనం తట్టుకోలేము. దేవా, నువ్వే నాకు ఈ బాధలు ఇచ్చి ఉన్నావా? నేను కూడా చాలాసార్లు నా జీవితంలో నా పరిస్థితులు ఇంకా ఎందుకు ఇంత ఆర్థిక స్థితిగతుల్లోకి నేను కృంగిపోతున్నాను, ఇంత గాఢాంధకరమైన పరిస్థితులకి నా బ్రతుకు వెళ్ళిపోతుంది అని వెళ్తున్నప్పుడు దేవుడు నాకు నేర్పించినటువంటి పాఠం ఇదే. నేను ప్రిపేర్ అవుతున్నప్పుడు యు ఆర్ డిజోబేయింగ్ మై రూల్. నా యొక్క ఆజ్ఞల్ని నువ్వు అవిధేయత చూపిస్తున్నావు. దట్స్ వై దిస్ ఈస్ ది కాజ్ యువర్ లైఫ్ బికేమ్ లైక్ ఎ మిజరబుల్ లైఫ్. నీ మాటల ద్వారా నేను నేర్చుకున్నది ఏంటో తెలుసా? ఐ హ్యావ్ టు ఒబే టు ది వర్డ్ ఆఫ్ గాడ్. వాట్ ఎవర్ ది లైఫ్ ఇట్ మే బి. ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఎందుకో తెలుసా? బాధల వెనుక దేవుడు సంతోషాన్ని ఇచ్చేటువంటి దేవుడు. నీ యొక్క దుఃఖం వెనుక దేవుడు ఆనందాన్ని నింపే దేవుడు. నీ యొక్క శ్రమల్ని దేవుడు ఒక సన్మార్గాలుగా మార్చేటువంటి దేవుడు. నీ యొక్క శ్రమల్ని ఒక సన్మానాలుగా మార్చేటువంటి దేవుడు. అయితే మనం చేయవలసింది ఏంటో తెలుసా? ఆ బాధల వైపే మనం చూసుకోకుండా విధేయత కలిగిన వారుగా ఉండాలని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఐదవదిగా చూసినట్లయితే విధేయత అంటే వివాదము లేకుండా ఉండటమే. వివాదములు ఎంతగానో వెళ్ళిపోతున్నాయి. సేవకుడిని వివాదములతో నింపుకోం. నీకంటే నేను గొప్పవాడిని, నీకంటే నీ కులము నీ సంఘంలో ఉన్న కులవస్తులు అందరూ నీ కులానికి చెందిన వారే, నా దగ్గరైతే ఈ కులం వారని ఈ దినంలో సంఘాల్లో కూడా కులాన్ని తీసుకొచ్చిన, సంఘాల్లో కూడా రాజకీయాన్ని తీసుకొచ్చిన, సంఘాల్లో కూడా రాజకీయ నాయకులను, నువ్వు రాజకీయ నాయకుల గురించి ప్రార్థించి కానీ దేవుని యొక్క బలిపీఠం మీదకి ఏ యొక్క లోకంలో తిరిగేటువంటి రాజకీయ నాయకులు చేర్చవద్దు. అలనాడు ఆ పరిశుద్ధ స్థలాన్ని చేరటానికి వణుకు పుట్టేది. ఇదేమన్నా సేవకులు బలిపీఠం మీదకి లోకస్తులను తీసుకొచ్చి నిలబెట్టేసి వారు రాజకీయ లబ్ధి కొరకు వారు వస్తే వారిని నిలబెట్టి వారిని పొగుడుతున్నారు. ఇది దేవుని యొక్క ఆత్మ ఎంత దుఃఖపడుతుందో తెలుసా? నువ్వు దేవుని యొక్క విధేయత చూపిన వాడవైతే ఏ పరిధిలో ఉంచాలో ఆ పరిధిలోనే ఆ వ్యక్తిని ఉంచాలి. వాడు లోకంలో తిరిగిన వాడు పొద్దున్న లేస్తే భ్రష్టకరమైన క్రియలు చేసేటువంటి వాడు అని నేను వాడిని ఏదో విమర్శించడం కాదు, కానీ లోకానుసారుడైనటువంటి వ్యక్తిని పరిశుద్ధ దేవుణ్ణి గురించి తెలిపేటువంటి ఆ పరిశుద్ధ స్థలం మీద బలిపీఠం నిలబెట్టడానికి నువ్వు ఎవరివి? మొదట నీలో అపరిశుద్ధత వస్తేనే నువ్వు డిజోబే ది రూల్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఆజ్ఞను మితిమీరితేనే నువ్వు అటువంటి క్రియలు చేస్తుంటావు. నా ప్రియ సహోదరుడా, ఒక్క మాట నేను చెప్పాలని ఇష్టపడుతున్నాను. మన జీవితంలో అది తీసివేద్దాం. ఇక్కడ గమనించినట్లయితే ఆదికాండం 22వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే చూద్దాం. వివాదం లేకుండా చేయటం గురించి నేను చెప్తున్నాను. 22వ అధ్యాయంలోకి వెళ్ళినట్లయితే అక్కడ ఒక మాట మనకు కనిపిస్తున్నది. చూద్దాం రండి. ఆదికాండము, లెట్ us come to Genesis 22nd chapter. Let us see the 1 to 3 verse. ఆ సంగతి జరిగిన తర్వాత దేవుడు అబ్రహామును పరిశోధించును. ఎట్లనగా ఆయన అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించి ఇస్సాకును తీసుకుని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతంలో ఒక దాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాను. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారుల ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాను. ఇక్కడ ఏమిటంటే ఈ మాట నుండి మనం గమనించే ఎటువంటి వివాదం అనేది ఆయనకి కలగలేదు. ఎందుకో తెలుసా? కుమారుడైనటువంటి ఇస్సాకు గారు లోబడ్డాడు. ఈ యొక్క ఇందాక చెప్పిన యోసేపు గారు తాతగారి యొక్క లక్ష్యం ఏంటి తెలుసా? లోబాటుతనం, ఒబీడియన్స్. ఇస్సాకు గారు, నా తండ్రి నన్ను చంపేస్తున్నాడు కదా, ఆ వృద్ధమైన తండ్రిని కొట్టేసి పారిపోదామని ఆలోచించలేదు ఇస్సాకు గారు. వాట్ ఎవర్ మై ఫాదర్ ఇస్ డూయింగ్, ఇట్స్ ద రైట్ థింగ్ అని ఆయన ఉద్దేశించుకున్నాడు, ఆయన నిర్ణయించుకున్నాడు. ఎటువంటి వివాదం రాపుకోకుండా తన తండ్రికి లోబడి ఉన్నాడు. అందుకనే ఆ కటి వాత ఎప్పుడైతే అబ్రహాం గారు వ్యక్తి ఉన్నారో వెంటనే దేవుడే దర్శించి అబ్బూ అని చెప్పి అన్నాడు. ఆయన ప్రత్యేక ఇస్సాకు గారు ప్రత్యేకగా అక్కడ పొదల్లో చిక్కుకున్న గొర్రె పిల్ల అయినటువంటి యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు బలియాగం ఈ లోకానికి వచ్చినారు. ఈ మాటలు వింటున్న నా సోదరుడా, వివాదం లేని వాడిగా వచ్చిన ఒబీడియన్స్ అంటే నీ విధేయత అనగా వివాదం లేనిది. నువ్వు వివాదం పెట్టుకొని నువ్వు దేవుని యొక్క మాటకు దోషం పెడుతున్నావా? వివాదం కలిగిన వాడిగా ఉండి దేవుని ఆజ్ఞను తృణీకరించే వాడిగా వ్యక్తుకుంటున్నావా? నో,
నో టుడే లెట్ us లీవ్ ఆల్ దోస్. మనం వదిలిపెడదాం, ఆ డిజొబీడియన్స్ వదిలిపెట్టి దేవుని యొక్క ఒబీడియన్స్ లోకి వద్దాము. ఆరోదుగా చూసినట్టే వివాదము అంటే విధేయత అనగా ఏ భయము కూడా లేనిది. వివాదం ఒబీడియన్స్ ఉన్నప్పుడు మన జీవితంలో భయం అనేది లేదు. అక్కడ చట్టం చూసే ఎంత భయంకరమైన చట్టం, ఇదో మాట అనుకోకుండా ఉంటే కనుక చంపేసినటువంటి చట్టం వచ్చింది. అయినా దానియేలు గారు, షద్రకు, మిషక్, అబేద్నెగో వారు ఎక్కడ కూడా భయం కలగలేదండి. నా దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. వారు ముగ్గురు నిలబెట్టి ఉన్నారు. ఇదిగో మీరు లోబడకపోతే అగ్నిగుండం వేస్తాము అని అంటే వారు అన్నటువంటి మాట, మేము చావటానికి సిద్ధం. కానీ మా దేవుని యొక్క మాట, మా దేవుడు విడిపించడానికి సఖ్యత అయినటువంటి దేవుడు, యోగ్యత కలిగినటువంటి దేవుడు. ఆయన విడిపిస్తే విడిపించకపోయినా మా దేవుని కొరకు మేము నిలబడతామని చెప్పి రోషముగా వారు ముగ్గురు నిలబడ్డారు. అగ్నిలోకి వెళ్ళి ఉన్నారు. ఏ విధంగా అయితే పంపించారో అదే క్షేమంతో వారి బయటికి వచ్చినట్లు ఉంది. దానియేలు గారికి సింహాలు బోన్లో వేసి ఉన్నారు. తీసుకుని వెళ్ళి సింహాలు సైతం దగ్గరికి రాకలేక భయంతో వణుకుతో ఉన్నాయి. ఏ విధంగా అయితే సింహాలు బోన్లో వేసి ఉన్నారు దానియేలు గారిని, అదే విధంగా బయటకు వచ్చినారు. ఎంతో తెలుసా, నా దేవుడు నాకున్నాడన్న ధైర్యము వారిలో ఉన్నది. ఈ దినంలో ఉన్నదా? గొప్ప దైవజనుడైన ఏలీయా గారు కూడా ఆ యొక్క భయంకరమైనటువంటి స్త్రీ చంపివేస్తుంది అన్నప్పుడు భయంతో వెళ్ళిపోయి, ఇగో ఆ స్త్రీ చేతిలో చచ్చిపోవటం కంటే కూడా రాజుల గ్రంథంలో ఉంటుంది, నేను నీ చేతి ఎప్పుడైనా నన్ను తీసేసుకొని ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనే మాట ఏంటో తెలుసా, నా బిడ్డ ఇగో నీ ముందు ఒక గొప్ప ప్రయాణం ఉంది. లెట్ స్టార్ట్ యువర్ జర్నీ. నీ యొక్క ప్రయాణాన్ని నువ్వు కొనసాగించి ఆపవద్దు, నువ్వు జరగవద్దు, భయపడొద్దు, ధైర్యంగా ముందుకు కొనసాగు అని అన్నారు. అదే విధంగా ఏలీయా గారు ముందుకు కొనసాగి దేవుడు కొనుక్కున్నాడు. ఈ దినం నీవు ఏ భయంతో వణికిపోతున్నావా? ఏ పరిస్థితుల వైపు నువ్వు వణికిపోతున్నావా? మన వణుకు, మన భయాన్ని సమస్తాన్ని దూరం పెట్టి మన లోబడినప్పుడు దేవుడే మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు. ఇక్కడ అబ్రహాం గారు భయపడలేదండి. అయ్యో నాకు 100 ఏళ్ళ వయసు కదా, నా 100 ఏళ్ళ వయసులో నా కుమార్ని నేను చంపి వేసుకుంటే నా పరిస్థితులు ఏంటి అని చెప్పి అబ్రహాం గారు ఏమాత్రం కూడా దేవుడితో వివాదం రేపలేదు. దేవుడు చెప్పాడు అని అంటే నేను చేయాలి అని అనుకున్నాడు. వివాదం రేపక వివాద రహితుడిగా దేవుని మాటకు లోబడ్డాడు. అదే విధేయత కలిగినటువంటి కుమారుడైనటువంటి ఇస్సాకు గారి మీద ఎటువంటి కత్తి వాత పడుకోకుండా ఆ ఇశ్రాయేలు దేవుడిగా పిలువబడేటువంటి కృపా భాగ్యతను దేవుడు ఆ యొక్క వంశానికి ఇచ్చి ఉన్నాడు. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, నీ జీవితంలో నా జీవితంలో భయమే కదా. ప్రతిదినము ఇదిగొడ్డ ఆర్థికంగా చితికిపోతూ భయంతో అప్పుల వాడు ఎక్కడ వచ్చి వెళ్తున్నాడో, అప్పుల వాడు వస్తున్నాడు ఎట్లా దాక్కోవాలని, ఏ విధంగా అబద్ధాలు చెప్పాలని ఆ పరిస్థితుల్లో మన జీవితం వెళ్తుంది కదా. అయితే మనం ఆ పరిస్థితులను బయటికి రావాలంటే మనం when we show the obedience towards the God, definitely God will be there with us. God will stand up with us. Then God will show the రిజల్ట్ వాట్ గాడ్ వాంట్స్ టు డూ. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో ఆయన ఒక నిర్ణయాత్మకంగా క్రియను ఆయన చేస్తుంటాడు. ఆఖరిగా చూసినట్లయితే విధేయత అంటే షరతులు లేనిది. దెర్ ఇస్ నో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ది ఒబీడియన్స్. అది ఏంటనంటే ఫిలిప్పీలు రాసిన పత్రికలోకి మనం వెళ్ళాం. ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం గమనించినట్లయితే 2వ అధ్యాయం మనం గమనించినట్లయితే ఫిలిప్పీలు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 8 వరకు ఉన్నటువంటి మాటను ఈ విధంగా ఉండగా మనం చదువుకుందాం. ఏమని ఉందంటే, క్రీస్తు యేసున కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఏంటిది ఆయన కలిగి ఉన్న మనసు? శ్రమలలో ఆయన శ్రమల వైపు చూసుకోకుండా విధేయతను ఆయన నేర్చుకున్నాడు కదా. మనం కూడా ఆ మనసును కలిగిన వారిగా ఉందాం. మనకు శ్రమలు, మనకు విధేయత అనేది ఏ మాత్రం కూడా ఆయన పిలుపు ఆలస్యం చేయకోకుండా వెంటనే ఆయన వెంబడించే వారిగా మనం ఉందాం. రెండోదిగా ఎప్పుడైతే ఆయన మనం పిలుస్తున్నాడో ఆ లోబడి సందేహింపవద్దు, పడవద్దు. ఆయన పిలిచాడంటే ఆయన నమ్మదగిన దేవుడు అని మనం తెలుసుకుందాము. మనం ఆ షరతులు ఏమిటనంటే, ఏంటి షరతులు లేనిది అంటే ఆయన యొక్క లోబాటుకి మనం లోబడిపోయినప్పుడే షరతులు లేనిగా ఉంటుంది. అందుకనే ఈ యొక్క ఫిలిప్పీ 2 నుండి 5 నుండి 8 వరకు చూసినట్లు మాట్లాడచ్చు. కలిగి ఉండి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడదని భాగ్యం ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి, ఎంత గొప్పదండి, దేవుడిగా నేను ఉన్నాను అని చెప్పి ఆయన అనుకోలేదండి. నేను తగిన వాణ్ణే అని చెప్పి ఆయన తగ్గించుకున్నాడు, ఈ లోకంలోకి వచ్చి ఉన్నాడు. ఒక లోకరక్షకుడు ఈ దిన గొర్రె పిల్లగా వచ్చి నీ కొరకు బలియాగమై ఉన్నాడు. ఆ బలియాగమైన వ్యక్తికి ఒక అర్హత, గొప్ప అర్హత ఉన్నది. ఏమిటి తెలుసా? రేపటి దిన యూదా గోత్రపు
సింహం వలె న్యాయ సింహాసనం ముందు నన్ను నిలబెట్టి, ఇదిగో నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నా ప్రాణానికి నువ్వేం విలువిస్తున్నావు అని చెప్పి ఆ తీర్పు దినమందు నువ్వు నేను నిలబడినప్పుడు ఏం జవాబు చెప్పగలుగుతాం? వాట్ ఈస్ యువర్ ఆన్సర్ వెన్ హీ ఆస్క్స్ క్వశ్చన్? సే ఐ గివెన్ లైఫ్ ఫర్ యూ. వాట్ యు హావ్ డన్ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో నువ్వు ఏం చేస్తున్నావు అని అంటే వాట్ ఆన్సర్ యు ఆర్ గోయింగ్ టు గివ్? మనం అందరం పరీక్ష చేసుకుందాం. దేవా, విధేయత అంటే నేను సంశయించుకోకుండా, ఏమాత్రం కూడా నేను షరతులు పెట్టుకోకుండా, ఈ పరిధిలోనే నేను ప్రార్థన చేయాలి, ఈ పరిధిలో నా క్రైస్తవ విశ్వాస జీవితం ఉంటే చాలు కాదు. ఎదిగిన కొలది, దినమును గడిచిన కొలది విశ్వాస పరిమాణంలో ఎదిగే వారిగా ఉండాలి. ఆ ఒబీడియన్స్ కూడా ఎక్కడనంటే యేసు క్రీస్తు వారితో మనం చూచినప్పుడు ఏ విధంగా మనం ఎదగాలో కూడా మనం నేర్చుకుంటాం. ఆ నేర్చుకుల్లో నుండి దేవుని యొక్క కృపను పొందుకుంటాం. యేసు క్రీస్తు ఏ షరతులు లేకుండా, ఏ షరతు మనల్ని ప్రేమించారు కదా, ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన ప్రేమిస్తూనే ఉన్నారు కదా. ఆయన ప్రేమ స్వరూపుడుగా నీ కొరకు నా కొరకు వెళ్తూ వేరొక ఆదరణకర్తను ఉంచినటువంటి అంత ప్రేమ స్వరూపమైనటువంటి ఏ షరతులు కూడా మనం మానవుడికి పెట్టుకోకుండా ఆయన కోరుకుంటున్నది ఏంటో తెలుసా? నువ్వు నేను కూడా ఆ నిత్య రాజ్యంలో ఉండాలని ఆశపడుతున్నాడు. నువ్వు నేను కూడా ఆ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఇష్టపడుతున్నాడు. అందుకొరకు మనం సిద్ధపడదామా? ఈ మాటల ద్వారా మనల్ని మనం సరిచేసుకొని ఆయనకు లోబడిపోయి ఆయన కొరకు జీవితం చిన్న ప్రార్థన చేసుకుని దేవుడి వాక్యం మన వెనుకల్లో దీవించినగా. ఆమేన్. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా గొప్ప ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క పరిశుద్ధ దినం మీరు ఇచ్చినటువంటి మాటను బట్టి మీ కృతజ్ఞతలు అర్పిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలు ఎంతో ఆసక్తితో వాక్యం కొరకు ఎదురు చూస్తున్నారు నాయన. మాకు మా అందరికీ సరి చేసుకోవడానికి విధేయత అంటే ఏంటో మీరు మాకు నేర్పించినారు. మీకు మేము లోబడి జీవించే వారిగా ఉండినట్లుగా సహాయం దయచేయమని తండ్రి, గడిచిన కాలం అంతా కూడా కాచి కాపాడి భద్రపరిచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మా జీవితం ఇచ్చిన మరొక నూతన వారాన్ని బట్టి మీ కృతజ్ఞతలు అర్పిస్తూ ఈ వారకాలం అంతా కూడా మీ కృపాక్షేమంతో మీకు లోబడి జీవించే వారిగా, విధేయత కలిగిన వారిగా మా జీవితాలు ఉన్నట్లుగా సహాయం దయచేయమని తండ్రి, ఇదిగో నాయన నన్ను మీ దివ్యమైన హస్తాల్లోకి అప్పగిస్తున్నాను. నా ప్రతి విషయంలో మీరు సహాయం చేయాలి. నా పరిస్థితుల వైపు మీరు చూస్తున్నాం, నా ప్రతికూలమైన పరిస్థితుల్లోనైనా మీ వైపు చూస్తున్నాం తండ్రి. మేము వెంబడించాలని ఆశతో ఉన్నాం తండ్రి. అయా, మా జీవితంలో మీ కార్యం జరిగించి మీ నామాన్ని మీరు మహింపరచుకోమని, మీ నామమునకే మహిమ ఘనతలు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు వారి పేరిట అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి దయ, కుమారుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ తోడైంది. ఆయన యందు మనం విధేయత కలిగి ఆయన కొరకు జీవించినట్లుగా దేవుడే మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది నా ప్రియ సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి గడిచిన 2 వారంలో కొంత పరిస్థితుల వల్ల నేను రాలేకపోయాను. ఇది మొదలుకొని దేవుని యొక్క వాక్యం కొరకు నేను ప్రతి పరిస్థితుల్లో రావాలని ఇష్టపడుతున్నాను. నా గురించి, నా పరిస్థితులు, నా ప్రతికూలమైన పరిస్థితుల్లో దేవుడు అనుకూలంగా మార్చినట్లుగా ఎట్లా తెలుసా? దిస్ ఒబీడియన్స్ ఓన్లీ ఐ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాక్యంలో నుండి ఈ విధేయత నేర్చుకోవాలని ఆశపడుతూ నాకు దేవుడు బయలుపరిచిన మాటలు నేను తెలియజేస్తున్నాను. మీరు నా గురించి, మా పరిచయాల గురించి మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని. ఇది ఒక పరీక్ష రాసిన బిడ్డలు 10th క్లాస్, ఇంటర్మీడియట్, అదేవిధంగా డిగ్రీ, పీజీ, టాప్ పాలిటెక్నిక్ అన్ని ఎగ్జామ్స్ టైంలో ఉన్నారు. వీళ్ళందరి గురించి మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోమని మీ ప్రార్థన సహాయ సహకారాలు కోరుకుంటున్న మీ యొక్క ఆత్మీయ సహోదరుడు కలపాల సంజయ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు. షలోమ్.